సార్ ఇక ఇండియా ఈయూలు కేవలం ట్రేడ్ డీల్ కాకుండా మిలిటరీ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీని పరిణామం ప్రపంచ రాజకీయాల మీద ఎలా ఉండబోతోంది సార్? ఎస్ అండి, ఇప్పుడు ఒక ఇండియా ఈయూల మధ్య మదర్ ఆఫ్ ఆల్ డీల్ ఒక ట్రేడ్ డీల్ జరుగుతుందనేది అందరి మధ్య ఒక విశ్లేషణలు అన్నీ ఉన్నాయి, ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇండియా ఈయూల మధ్య ఒక డిఫెన్స్ డీల్, ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద డిఫెన్స్ డీల్ కుదరబోతుందన్నమాట. ఇప్పటివరకు ఇండియా యుఎస్, ఇండియా రష్యా, ఇండియా ఫ్రాన్సు ఇలాగా మనం డిఫెన్స్ డీల్ చూస్తాం ఇండియా ఇజ్రాయెల్ మధ్య. కానీ ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ అంటే 27 దేశాల కూటమి EU కూటమి డైరెక్ట్గా ఇండియాతో ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకోబోతుంది. ఒక డిఫెన్స్ డీల్ అంటే ఒక ఆయుధాలకు సంబంధించింది అనమాట. ఏంటి ఈ డీల్ అంటే, ట్రేడ్ డీల్ పక్కన పెడదాం. ఈ డీల్ అనేది ప్రపంచ రాజకీయాలను సమూలంగా మార్చే ఒక శక్తివంతమైన డీల్ అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే EU దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న దేశాలు, పశ్చిమ దేశాలు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల చాలా విపత్కర పరిస్థితిని ఎదురు, వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లంలో ఉంది. ఇటు రష్యా నుంచి ప్రాబ్లం ఉంది, అటు యుఎస్ నుంచి నమ్ముకున్న యుఎస్ నుంచి ట్రబుల్లో ఉంది. కాబట్టి యూరోప్ కాంటినెంట్ ఈరోజు ఏమనుకుంటుంది, డిఫెన్స్లో మేము స్వావలంబన సాధించాలి, మేము డిపెండెన్సీని తగ్గించుకోవాలి ముఖ్యంగా అమెరికా మీద. కాబట్టి నాటో విచ్ఛిన్నం అయిపోయినట్టే. కాబట్టి ఇలాంటి సందర్భంలో దానికి ఉన్న ఒకే ఒక్క ఆధారు ఇండియా, గ్రోయింగ్ ఇండియా. కాబట్టి ఇండియాతో వాళ్ళు డిఫెన్స్ డీల్స్కి వస్తున్నారు. ఈ డిఫెన్స్ డీల్ ముఖ్య లక్షణం ఏంటంటే, ఇండియాకి కొన్ని అవసరాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్లో ఉన్న ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ తెచ్చుకుంటున్నాం మనం. అక్కడ 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కాకి సాఫ్రాన్ ఇంజన్ తెచ్చుకుంటున్నాం ఫ్రాన్స్ నుంచి. $36 బిలియన్ విలువ అనమాట. స్కార్పియోన్ మిసైల్ క్షిపణి, ఇవి జలంతర్గాములు తెచ్చుకున్నాం ఫ్రాన్స్ నుంచి. జర్మనీ నుంచి 6, రీసెంట్గా $8 బిలియన్ ఒప్పందంతో 6 మిసైల్స్, ఇది జలంతర్గాములు తెచ్చుకుంటున్నాం. జర్మనీతో డీప్ రిలేషన్షిప్ ఉన్నాయి, ఇక్కడ ట్యాంకులు తెచ్చుకుంటున్నాం. బ్రిటన్ నుంచి మనకు మార్లెట్ అనే మిసైల్ డీల్కి చేసుకున్నాం. స్పెయిన్ నుంచి, ఇటలీ నుంచి ఏంటంటే బోయింగ్ C-275 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని మనం తెచ్చుకుంటున్నాం, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవి ఇండియాలోనే తయారవబోతున్న 56. అంటే యూరోపియన్ కంట్రీస్తో మనం డీపెస్ట్ డిఫెన్స్ రిలేషన్స్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు రష్యాతోనూ అటు అమెరికాలను పక్కన పెడితే ఎక్కువ మనం ఆయుధాలు దిగుమతి చేసుకునేది మొత్తం యూరోపియన్ దేశాల నుంచే. కాబట్టి ఇండియా ఏం కోరుకుంటుంది, ఇది డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్. అంటే ఇటు రష్యా మీద, అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఎవరి మీద ఎక్కువ ఆధారపడిన ప్రమాదం. అందుకే ఇండియా డైవర్సిఫికేషన్ చేసుకుంటుంది, ఎక్కువ అందరి దగ్గర నుంచి తెచ్చుకుంటుంది అవసరాల కోసం. ఒకటి మీద పెట్టుకుంటే చాలా ప్రమాదం. అమెరికా మీద ఆధారపడిన ప్రమాదం, రష్యా మీద ఆధారపడిన ప్రమాదం. ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు ప్రస్తుత ఇంటర్నేషనల్ డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో ఎస్పెషల్లీ. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది, యూరోపియన్ కంట్రీస్తో కంబైన్డ్గా ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంటే, యూరోపియన్ యూనియన్ కంట్రీలో ఉన్న అక్కడ మ్యాన్ పవర్ తక్కువ, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, కాబట్టి అక్కడ C-295 అనేది ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాలో తయారవుద్ది. కాబట్టి ఇండియాలో కొన్ని లక్షల మందికి జాబ్స్ వస్తాయి. తర్వాత కో ప్రొడక్షన్ అంటారన్నమాట, జాయింట్ డెవలప్మెంట్ కో ప్రొడక్షన్కి వెళ్తాం. దీని ద్వారా ఇండియా కంపెనీలు కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఇండియా ఆత్మనిర్భర్ భారత్తో డైవర్సిఫికేషన్ ఆఫ్ ది మిలిటరీ ఇంపోర్ట్స్ అనేవి మనకి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాం మనం, అవి ఫుల్ఫిల్ అవుద్ది. యూరోపియన్ యూనియన్ అంటే అమెరికా మీద ఆధారపడక్కర్లేదు, ఇండియాని నమ్ముకోవచ్చు. ఇండియా మార్కెట్టు, ఇండియా కో ప్రొడక్షను, ఇండియాలో రీసెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఉభయతారకం, మ్యూచువల్ అనమాట. ఇది ప్రపంచ రాజకీయాలను మార్చబోతుంది. ఇండియాకి ఇక రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ మీద ఎక్కువ ఆధారపడిన అవసరం లేదు. మనం కూడా ఇండిపెండెంట్గా రీసెర్చ్ డెవలప్ చేస్తాం. ఎందుకంటే యూరోపియన్ నేషన్స్ చాలా మోడర్న్ మిలిటరీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంటుందండి వాళ్ళ దగ్గర. కాబట్టి అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యూరోపియన్ ఈజ్ అండర్ ది గ్రేవ్ నీడ్ అంటారు, దానికి చాలా అవసరం ఇండియా లాంటి కంట్రీ ఇప్పుడు. కాబట్టి అమెరికా మీద ఆధారపడకుండా ఈరోజు ఇక్కడ ఉంటుంది. కాబట్టి నాటో విచ్ఛిన్నానికి యూరోపియన్ పావులు కదుపుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి భారతదేశానికి ఈ ఉపయోగాలు ఏదో ఆత్మనిర్భర్ భారత్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇంపోర్ట్స్, తర్వాత ఇండియాలో డిఫెన్స్ని టెక్నాలజీ డెవలప్ చేయడం, కో డెవలప్మెంట్, కో ప్రొడక్షనే కాకుండా ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే చైనాని మనం ఈజీగా కొట్టవచ్చు. యూరోపియన్ ఆయుధాలు అనేది చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట. ఆయుధాలతో చైనాని ఈజీగా కొట్టవచ్చు. తర్వాత రష్యా ఆయుధాలని ఈ మధ్యన కొంచెం నాణ్యత తగ్గుతుంది, SU-57 లాగా, దాన్ని మనం ఫిల్ చేయొచ్చు. అమెరికా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. ఒక అద్భుతం. అంటే ఇండియా ఒక గ్లోబల్ మిలిటరీ హబ్గా మారుతుంది, గ్లోబల్ మిలిటరీ పవర్గా మారుతుంది. మనం మోడర్నైజేషన్ డ్రైవ్లో ఉన్నాం, ఆ మోడర్నైజేషన్ తొందరగా అవుతుంది.
5th జనరేషన్ ఫైటర్ చాలా చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత స్పేస్ వెపన్స్ వస్తాయి, న్యూ టెక్నాలజికల్ డ్రోన్ టెక్నాలజీలు, ఏ వెపన్స్ మనం సంపాదించవచ్చు. కాబట్టి ఒక మిలిటరీ గ్లోబల్ హబ్గా ఇండియా తయారవుతుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ద్వారా ఒక అద్భుతమైన మార్గం మనకు వచ్చింది, ఇండియా ద్వారా యూరోపియన్ యూనియన్కి ఒక మార్గం వచ్చింది. కాబట్టి ఇండియా యూల మధ్య కుదిరే ట్రేడ్ డీల్ ఎంతైతే ఇంపార్టెంటో దానికంటే అత్యధికంగా మై పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే యాజ్ ఫర్ మై మైండ్ ఈజ్ కన్సర్న్, నా విశ్లేషణ ప్రకారం ఏంటంటే ట్రేడ్ డీల్ కంటే ఈ మిలిటరీ డీల్, ఏది ఈ డిఫెన్స్ డీల్ ఇండియా యూఎల్ మధ్య కుదిరేది, ఈరోజు కుదిరేదే ఒక అద్భుతమైన ఒప్పందంగా, ప్రపంచ రాజకీయాలను సమూలంగా మార్చే శక్తివంతమైన ఒక ఒప్పందంగా చెప్పవచ్చు. ఇది ఒక హిడెన్, అంటే ట్రేడ్ డీల్ అంటూనే ఈ మిలిటరీ డీల్ అయిపోతుందండి. ఇది ట్రంప్కి, ఇటు జీ జిన్పింగ్కి చాలా చాలా షాక్, అటు యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా నుంచి. అంటే యూరోపియన్ యూనియన్ ఒక కాంటినెంట్ అంటే ప్రపంచంలో ఒక శక్తివంతమైన ఒక కూటమి యూరోపియన్ యూనియన్ అండ్ ఆర్థికంగా, అటువంటి కూటమి యూరో కరెన్సీతో ఒక వరల్డ్స్ సబ్ కాంటినెంట్గా రైజ్ అయిపోతున్న ఇండియాతో ఒప్పందం అంటే అది ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అవ్వబోతుంది. ట్రేడ్ డీలు, మిలిటరీ డీలు రెండూ జరుగుతున్నాయండి. ఇది ఒక అద్భుతం అనేది ఇంటర్నేషనల్ రిలేషన్లో ఒక పెద్ద టెక్టానిక్ షిఫ్ట్, ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది జియోపొలిటికల్గా తీసుకొస్తుంది అనమాట. కాబట్టి అమెరికా అంతం అనేది, చైనా రైజ్ అయ్యేదాన్ని ఆపడానికి, చెక్ పెట్టడానికి ఈ ప్రజాస్వామ్య దేశాలు, ముఖ్యంగా ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, అదేవిధంగా యూరోప్ డెమోక్రటిక్, కాబట్టి ఇటు చైనా రష్యాల దగ్గరికి అది వెళ్ళదు, ఉంటే అమెరికా దగ్గర ఉండాలి, అమెరికా దూరం పెడితే ఇండియా దగ్గరికే రావాలి. ఈరోజు జరుగుతుంది. ఇది ట్రంప్ మనకు చేసిన పెద్ద ఉపకారంగా అయితే చెప్పుకోవచ్చు మనం.